ఇంకొకటి గుండమ్మ కథ ప్రస్తావన మీరే అన్నారు కాబట్టి రామారావు గారికి, సావిత్రి గారికి, సూర్యకాంతమ్మ గారికి వాళ్ళందరికీ ఒక రకమైన ఒక ఒట్రుమై, తమిళంలో ఒట్రుమై అంటారు, ఒక కోఆర్డినేషన్, కలిసిమెలిసి పని చేయడం. ఇక్కడ చూసేసరికి అంటే గుండమ్మ కథ చేసే నాటికి ఆ నటుల మధ్య కనీసం 20 సినిమాలు గతంలోనే షూట్ జరిగి ఉంటుంది. గుండమ్మ కథకి 1964లో గుండమ్మ కథ వచ్చే ముందే రామారావు గారు వీళ్ళంతా కలిసి యాక్ట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మర్యాద రామన్కి వచ్చేసరికి మీరు, సునీల్ అంతకుముందు పనిచేసిన అనుభవం లేదు. కానీ మీ ఇద్దరి మధ్య కూడా ఆ ఒక కోఆర్డినేషన్, ఆ ఒక పోటాపోటీ తత్వం, ఇప్పుడు మీరు డల్ అయినా ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదు, ఆ క్యారెక్టర్ డల్ అయినా మీరు ఎలివేట్ అవ్వరు. ఒక రకమైన పోటాపోటీగా నటన జరిగింది కదా, అది ఎలా సునీల్ గారితో, అది కొంచెం వివరించండి సార్. అంటే సునీల్ గారు ఆ సినిమాకి చేసే విధానం కానీ అన్నీ ఆయన ముందుగానే ప్రిపేర్డ్ అండి. ఓకే. అంటే రాజమౌళి గారు సినిమా చేస్తున్నాం మనం కాబట్టి ఇప్పుడు వరకు 135-138 సినిమాలు చేశానండి నేను. అంత కామెడీ ఎరగదీసి, అంటే ఎంత రెచ్చిపోతే అంత ఇంకా రెచ్చగొట్టేవారు నన్ను. కానీ ప్రప్రతంగా నేను అసలు అంటే నటన అంటే ఏంటి, మామూలుగా చేయాలంటే ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది నాకు. అదొక గొప్ప అనుభూతి అనేది ఆయన మనసులో రావడమే కాకుండా నాతో అన్నారు. ఓకే. ఎప్పుడైతే ఆయనలో ఆ స్వీకరించారో దాన్ని, ఇక ఆటోమేటిక్గా ఆయన లీనమైపోయారు ఆ పాత్రలో. ఓకే. ఇద్దరు ఒకరికొకరు సరెండర్ అయిపోయారు, పాత్రలో లీనమైపోయి అద్భుతంగా చేశారండి. ఓకే. ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంకొక పాత్ర వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మీ క్యారెక్టర్, కుటుంబ రాజ్యాంగం, ఒక టిపికల్ తండ్రి. మీరు నిజంగా అలాగే ఉంటారా మీరు ఇంట్లో? అంటే వెసులుబాటు ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబ రాజ్యాంగం, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఏంటంటే పృథ్వీ గారు అంటారు కూడా ఈయన్ని, మన హీరోని, రే మీ నాన్న అంతేరా మారు పోదాం అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు క్షమించమని నేను అడగాల అని డైలాగ్ రాశారు. ఓకే. నేనన్నాను, ఏమంటే క్షమించమని అడగాల అంటే మళ్ళీ క్యారెక్టర్ పడిపోతుందండి అని చెప్పినప్పుడు అసోసియేట్ డైరెక్టర్, మీకు దీని భావన మీకు అర్థం కావట్లేదండి అన్నాడు. సరే తమ్ముడు, నా తప్పు అయి ఉండొచ్చు, మరి నాకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పు అన్న. అంతలోపల చోటాకే నాయుడు గారు అబ్జర్వ్ చేసి వచ్చి, ఏంటి సార్ ప్రాబ్లం అన్నాడు. ఇదండి అన్న. ఆయన వెళ్ళి డైరెక్టర్తో చెప్పారు. డైరెక్టర్ వెంటనే వచ్చి, సార్ ఏంటి చెప్పండి అన్నాడు. ఇది క్షమించమని అడగాల అని నేను క్వశ్చన్ చేయడం అనేది క్యారెక్టర్ పడిపోతుందండి, వద్దండి అది, మరి ఏం చేద్దామండి అని నేను ఇలా చెప్తాను అని చెప్పేసేయండి అన్నారు. సో దాన్ని ఎలా మార్చానంటే, నేను ఒక కుటుంబ రాజ్యాంగం రాసుకుని నా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలనుకోవడం తప్ప క్వశ్చన్ అయిపోయిందండి. ఓకే. ఆ తర్వాత వాళ్ళు రాసింది, సరే నా కుటుంబ రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నాను, 100 తప్పులు 1000 తప్పులు చేస్తాను. వెరీ గుడ్. సో అట్లా ప్రతి లైఫ్లో నుండి మనం అనుకుంటాం, కానీ కుటుంబంలో మనమే సవరణలు చేయకపోతే వాళ్ళు ముందుకెలా వెళ్తారండి? అంతే. ఇంత కంట్రిబ్యూషన్ ఇస్తారు సినిమాల్లో, కానీ అడ్వర్టైజ్మెంట్లో మటుకు మా దగ్గరకు వచ్చేసరికి మేమేం చెప్తే అదే చేస్తారు. సార్ మీరు ఏమైనా చెప్పండి అన్నా కానీ మాకైతే చెప్పరు. అడ్వర్టైజ్మెంట్ మై కంప్లైంట్ కాదండి. అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ సాధారణమైన విషయం కాదండి. ఒక సినిమా తీయాలంటే ఎంతోమంది కూర్చుని విశ్లేషణ చేసి, లేకపోతే కొట్టుకునే తిట్టుకునే లెవెల్లో అరుచుకునో, లేకపోతే ఏదో చేసి, వాళ్ళకి ఎంతో టైం ఉంది, ఎంతో లెంగ్త్ ఉంది, వాళ్ళు అనుకున్నది చెప్పడానికి ఎంతో లెంగ్త్ ఉందండి. మీరు 1 minute చేయాల్సిన దాన్ని ఒక నటుడుగా నేను దాంట్లో ఇంటర్ఫేర్ అయితే అది చాలా తప్పు అవుతుందండి. అంటే బూత్ అనొచ్చండి. చాలా ధన్యవాదాలు మీకు, మా రంగం మొత్తం తరపున మీకు నిజంగా. నిజమండి, వాస్తవం అది. ఒక్క నిమిషంలో మీరు దాన్ని ప్రజలకి 30 సెకండ్లో కూడా అది చూస్తే వావ్ బా అనిపించే దాన్ని, అంత ప్రతిభని ఇంకోళ్ళు ఇంటర్ఫేర్ అయితే ఎలా కుదురుతుందండి? కుదరదు కదండి. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా మీకు ఈ అభిప్రాయం ఉన్నందుకు మా రంగం మొత్తం తరపున ధన్యవాదాలు. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.